వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పి గన్నవరంలో ప్రజాగలం సభ హాజరైన చంద్రబాబు పవన్ కళ్యాణ్. ప్రజల్లో ఇవాళ అభద్రతా భావం కనిపిస్తుందన్న చంద్రబాబు. జగన్ జనాల మధ్య తెచ్చిపెట్టి చలి కాచుకుంటున్నాడని ఆగ్రహం. కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేలు లేరు. 10 ఏళ్లు రేవంత్ సీఎం అన్న మంత్రి కోమటిరెడ్డి. పార్టీలో గ్రూపులు లేవు, అంతా రేవంత్ నాయకత్వంలోనే పనిచేస్తున్నామన్న కాంగ్రెస్ సీనియర్. మతాలు కులాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని మండిపాటు. చంద్రబాబు గెలిస్తే వాలంటీర్ల స్థానంలో మళ్లీ జన్మభూమి కమిటీలో వస్తాయన్న సజ్జల. వాలంటీర్లపై చంద్రబాబు దత్తపుత్రుడు గతంలో విషం చిమ్మారన్న సజ్జల. ఇప్పుడు ఎన్నికల వేళ వారిపై ప్రేమ చూపిస్తున్నారని విమర్శలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక. దానం నాగేందర్ పార్టీ మారి నెల రోజులవుతున్నా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న వైనం. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల డిస్క్వాలిఫికేషన్ తప్పదని హెచ్చరిక. వార్త వివరాల్లోకి వెళ్తే టీడీపీ అధినేత చంద్రబాబు కోనసీమ జిల్లా పి గన్నవరంలో ప్రజాగలం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఒక ఛాన్స్ అంటే నమ్మి అందరూ ఓటేశారు. మీలో బాధ, ఆవేదన చూశాను. మీలో అభద్రతా భావం కనిపిస్తోంది. ఇవాళ నేను పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చింది మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు. సిద్ధం అంటున్న వాళ్లకు మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. దానికి మీరు సిద్ధమా అని అడిగారు. ఈ ముఖ్యమంత్రి ఓ తమాషా ఆట ఆడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా మాట్లాడితే ఆయనపై ఆ కులం వాళ్లతో మాటలు దాడి చేయిస్తాడు. నేను మాట్లాడితే నా కులం వాళ్లను ఎగదోసి బూతులు తిట్టించాడు. అందుకే చెబుతున్నా, మీరు కొట్టే దెబ్బ జగన్ కు అదిరిపోవాలి. మళ్లీ ఇంట్లోంచి బయటకు రాకుండా చితక్కొట్టండి అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. చూస్తున్నాను మీలో ఒక బాధ, ఆవేదన, ఆక్రందన, అభద్రతా భావం ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చాం. మీ జీవితాల్లో వెలుగులు నింపాలని వచ్చాం. ఇది తప్పకుండా సాధిస్తామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సిద్ధం అంటున్న వాళ్ళకి మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజే నాకు చిరకాల మిత్రుడు బాలయోగి గారు, కోనసీమకు వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ ప్రతిభతో దేశంలోనే స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి. బాలయోగి చనిపోయారు కానీ ఆయన మీ గుండెల్లో శాశ్వతంగా ఉంటాడు. అది కోనసీమకు ఆయన చేసిన అభివృద్ధి. అది ఒకసారి మీరు ఆలోచిస్తే బాలయోగిని స్పీకర్ గా చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. ఈ నెలలో 3 మహానుభావులు పుట్టారు. మొన్నే అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం. మొన్నే జగజ్జీవన్ రామ్ గారి జయంతి జరుపుకున్నాం. ఈరోజు జ్యోతిరావు గారి పూలే జయంతి జరుపుకుంటున్నాం. మళ్ళీ ఈ నెల 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతి జరుపుకోబోతున్నాం. ఈ 3 నాయకుల సాక్షిగా ఇక్కడ హామీ ఇస్తున్నాం. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు ఒక్కసారి చూస్తే బీసీలకి ఒక డిక్లరేషన్ ఇచ్చాం. ఈ డిక్లరేషన్ లో బీసీల తలరాత మారుతుంది. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. సప్లైన్ ద్వారా సంవత్సరానికి 30,000, 5 సంవత్సరాల్లో 1,50,000 ఖర్చు పెట్టి బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాది.
ఇదే కాదు, స్థానిక సంస్థల్లో మళ్ళీ 34% రిజర్వేషన్లు తీసుకొస్తాం. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడతాం, న్యాయం చేపిస్తాం, తీర్మానం చేస్తాం, కేంద్రంలో సాధించే వరకు పోరాడతాం. చట్టబద్ధంగా కుల గణన చేస్తాం. బీసీల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం. ఆదరణ కోసం 5,000 కోట్లు ఖర్చు పెడతాం. చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు చేసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటి బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటూనే ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇదొక కీలక సమయం. 5 సంవత్సరాల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకి, కష్టాలకి ఈరోజు చెక్ పెట్టే రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా ఈ కొండ ఆడబిడ్డల్ని, 5 సంవత్సరాల పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కుటుంబానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత తమ్ముళ్ళు? కరెంటు ఛార్జీ 200 రూపాయలు కరెంటు ఛార్జీ ఈరోజు ఎంత అని అడుగుతున్నా. 2000 అవునా కాదా? ఎవరి వల్ల అయింది? ఎవరి యొక్క ప్రమేయం? అంటే 200 రూపాయలు 2000 చేసి నేను హామీలను ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి తాను ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్లపై అనవసరంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వదంతులను ఎవరూ నమ్మొద్దని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో పోలింగ్ బూత్ కమిటీల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఆఫీస్ లో భారతీయ జనతా పార్టీ సంస్థాగతపరమైనటువంటి అంశాలని ఒకసారి సమీక్షించుకోవడానికి జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి బూత్ స్థాయి నుండి కూడా కార్యకర్తలు వచ్చున్నారు. వారందరితోటి మన యొక్క ప్రిపరేషన్ ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఏ మేరకు మనం సన్నద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని వారందరితోటి ఇవాళ సమీక్షించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఈ మైనార్టీ సోదరి మనులందరికీ కూడా నేను రంజాన్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఈ నెల ఏదైతే ఉందో వారు పవిత్రంగా భావించేటువంటి గ్రంథం ఖురాన్ వారికి అందినటువంటి మాసంగా మైనార్టీ సోదరి మనులందరూ కూడా పరిగణిస్తారు. అది మాత్రమే కాకుండా త్యాగానికి రంజాన్ నెల నిలువెత్తు నిదర్శనం అని చెప్పి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. కనుక వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈద్ ముబారక్. ఏదైతే ఈ మధ్య కాలంలో నేనేదో రిజర్వేషన్స్ మీద కామెంట్ చేశాను, వ్యాఖ్యానం చేశాను అని వార్తలో వచ్చినటువంటి విషయం, ఇది సంపూర్ణంగా అసత్యం. నేను ఎక్కడా కూడా మైనార్టీ సోదరిమణులకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ కి సంబంధించి నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఇటువంటి సమాచారం కనుక వచ్చినట్లయితే దీన్ని మీరు నమ్మవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి మీ మాధ్యమంగా నేను వినిపించుకుంటున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి 10 ఏళ్లు సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేలు ఎవరూ లేరని, ఆయన సృష్టించిందే బీజేపీ అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డిను అదుపులో పెట్టుకోవాలన్నారు. హరీష్ రావు గారు వాళ్ళ ఎన్నికల ప్రచారంగా కార్యకర్తలు లేరు, ప్రజలు లేరు, వాళ్ళకి అభ్యర్థులు లేక హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఆయన ఇంకొక మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఈ రోజు దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మీరు విజ్ఞతతోని మాట్లాడండి. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు
వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతోని ఎమ్మెల్యేలు ఒక టీమ్గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీరు 5 గ్రూపులు లేదు, ఏకనాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏకనాథ్ షిండే, మేం కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని శివసేనని చీల్చి ఎమ్మెల్యేలు కొని ప్రభుత్వాన్ని ఏడ్చుకొని ఏకనాథ్ షిండేని సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి. మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టాను నీకు తెలుసా? మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు. ఒక జాతీయ పార్టీ నువ్వు ఎల్పీ లీడరు, లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా నిన్న ఆయన చిట్చాట్లో మాట్లాడుతుంది. ఈ నిమ్మటి 10 మంది నువ్వు బట్టి విక్రమార్క అంటే మా గౌరవం. మీరు దళితులు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఉంటే ఓర్వలేక 13 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు ఉన్నట్టు కొన్నారు. ఇవాళ మీ ఓరం కూడా వస్తున్నా కూడా మేము మాకున్న మెజార్టీతో ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు, 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, 14 సీట్లు గెలవబోతున్నాం. మీ అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ చిట్ చాట్లు పనికిరాని మాటలు బంద్ చేయరు. ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పిను. మీకు ఒక్క సీటు తెచ్చుకోవాలి అంతే, ఒక్క సీట్ అన్నది తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికల, దానికి కోమటిరెడ్డి సిద్ధం దేనికంటే దానికి రెడీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో నిర్వహించిన కూటమి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఇది డొక్కా సీతమ్మ పుట్టిన నేల, అలంకార తర్కశాస్త్ర పండితుడు జగన్నాథ పండితరాయలు పుట్టిన నేల అని అభివర్ణించారు. ప్రసంగం ప్రారంభించడానికి ముందు ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూటమి తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. సామాజిక న్యాయం కోసం పాటుపడిన కృషివరుడు జ్యోతిబాపులే జయంతి సందర్భంగా చెబుతున్నాను, బీసీలకు న్యాయం చేసేది ఎన్డీఏ కూటమి మాత్రమే అంటూ స్పష్టం చేశారు. డొక్కా సీతమ్మ పుట్టిన నేల, జగన్నాథ పండితురాయలు, అలంకార శాస్త్రం, తర్కశాస్త్రం, ముంగండ గ్రామంలో పండిత గ్రామంగా పిలిచే అలాంటి మహాపండితులు పుట్టిన ఈ నేలకి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఉపన్యాసం ప్రారంభించబోయే ముందు ఈ రోజున ఈద్ ముబారక్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇస్లాం మతాన్ని పాటించే మా తోటి సోదరిమణులకి సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు మా కూటమి తరపున, భారతీయ జనతా పార్టీ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా ముస్లిం సమాజం అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాగే ఈ రోజున బీసీలకు ఇలవెల్లిపోయిన సామాజిక న్యాయం గురించి నిరంతరం కృషి చేసిన కృషివలుడు జ్యోతిబా పూలే జయంతి. అలాంటి ఆయన జయంతి రోజున అందరం బాగుండాలి, బీసీలకి సాధికారత రావాలి, అది కూటమి ద్వారా సాధ్యం పడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒకసారి జ్యోతిబా పూలే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కలహాల సీమ కాదు, ఇది ప్రేమ సీమ, కొబ్బరి సీమ. కొబ్బరి నీళ్ళు ఎంత మాధుర్యంగా ఉంటాయో, ఎంత మధురంగా ఉంటాయో, అలాంటి లేత మనస్సు ఉన్న ఈ కోనసీమని జగన్ వచ్చి కలహాల సీమగా చేయడానికి ప్రయత్నం చేశాడు. మీ అందరి సహకారంతో ఆ రోజున మేమందరం ఉండి ఈ కలహాల సీమ కాకుండా, కొట్లాట సీమ కాకుండా 2.5 లక్షల ఎకరాల హెక్టార్లలో కొబ్బరి తోటలతో నిండిపోయిన ఈ అందాల సీమని తిరిగి ఆ ప్రేమ సీమగా మార్చుకోవడానికి మేమందరం సాయశక్తిలా కృషి చేశాం. భవిష్యత్తులో కూడా కలహాల సీమ కాకుండా, కొట్లాట సీమ కాకుండా ప్రేమ సీమ ఉండాలి. అన్ని కులాల మధ్య శెట్టి బలిజలు కానీ, కాపులు కానీ, మాలలు కానీ, మాదిగలు కానీ, క్షత్రియ సామాజిక వర్గం, వాడ బలిజలు, మత్స్యకారులు, అన్ని బీసీ వర్గాల్లో ఉన్న సంఖ్యాబలం లేని 127 కులాలందరికీ కూడా, ముస్లింలకి, క్రిస్టియన్ మతాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఇది అందరం అన్యోన్యంగా ఉండాల్సిన సమయం ఇది. ఇందాక 4 దశాబ్దాల రాజకీయ దురంధరుడు మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, క్లేమోర్ మైన్లు ఆయన వెళ్తున్న బండిని లేపేస్తే కింద పడి చొక్కా దులుపుకొని ఏమాత్రం భయం లేకుండా మళ్ళీ ముందుకెళ్ళి దశాబ్దాల పాటు రాజకీయాన్ని నడిపిన ఒక రాజకీయ దురంధరులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి
ఈ రోజున మేమందరం కలిసి ఎందుకు వచ్చాం మీ ముందుకంటే ఇది నిన్న సభలో కూడా చెప్పాను, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు. త్రివేణి సంగమం లాగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల్ని కాపాడటానికి త్రివేణి సంగమం లాగా మేమందరం కూర్చొని మీ భవిష్యత్తు కోసం అండదండలుగా ఉండాలని చెప్పే ఈ అలయన్స్ని ఏర్పాటు చేశాం. మీకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ముఖ్యంగా మన 2.5 లక్షల హెక్టార్లు ఉన్న ఇక్కడ ఉన్న విశాలమైన కొబ్బరి తోటల్లో కనీసం ఒక కోకోనట్ బోర్డు ఇప్పుడు దాకా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. అంబాజీపేటలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఉన్నా కానీ మన కేరళ తరహాలో లేదా తమిళనాడు తరహాలో దాన్ని అత్యాధునికమైన మనకి దీంతో పరిజ్ఞానంతో కావాల్సిన పరిశ్రమలు నెలకొల్పలేకపోయాం. అలాగే కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది. ఇలాంటి దుస్థితి రాకుండా మా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రైతు కన్నీరు తొడిచే కూటమి అవుతుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఈ సభకు వస్తున్నానని చెప్పగానే వై నాట్ 175 అనేది సీఎం జగన్ మైండ్ గేమ్ అని సిపిఐ నేత రామకృష్ణ విమర్శించారు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నేతలు గెలిచే అవకాశమే ఉంటే ఎమ్మెల్యేలను ఇతర నియోజకవర్గాలకు మార్చాల్సిన అవసరమే లేదన్నారు. పార్టీ నేతలు సహా అధికార యంత్రాంగాన్ని జగన్ తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సింగిల్ మాట ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనట్లుగా ఈ ముఖ్యమంత్రి ఒకటి సాధించగలిగాడు. అదేమంటే మొత్తం పార్టీ యంత్రాంగానంతా ఒక్కాలి కింద, ప్రభుత్వ యంత్రాంగాన్నంతా ఒక్కాలి కింద పెట్టుకోగలిగాడు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలిగాడు. అసలు అధికారులు మొత్తం, అసలు మంత్రులు ఎవరికి ఏం లేదు, ఉప ముఖ్యమంత్రులు వాళ్ళకి అధికారాలు లేవు. ఓన్లీ ఒక కాకస్ ముఠా 5 మంది ఒక ముఠాగా ఏర్పడి ఈ 5 మంది ముఠా మొత్తం రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. అది దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడదు. ఇంకా అతను ఇంటికి పోతే తప్ప ఇది బయటపడదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వచ్చినా ఏం చేయలేదు. పైగా మోడీ కూడా ఆయనకి పరోక్షంగా సహకరిస్తూనే ఉన్నాడు. మోడీ ఇద్దరిని ఆడిస్తూ అన్నాడు. మన విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పైన జగన్మోహన్ రెడ్డి, ఈ 5 మంది ముఠాగా ఏర్పడి రెడ్ల పరిపాలన నడిపారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈవెన్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, వీళ్ళు ఇద్దరు కూడా కడప జిల్లా వాళ్ళే. రామకృష్ణారెడ్డి కడప జిల్లా వాడే. కాబట్టి మీరు రాష్ట్రాన్ని అంతా కూడా మీ కనుసన్నల్లో పెట్టుకొని నడిపారు తప్ప డెమోక్రటిక్గా మీరు గవర్నమెంట్ నడపలేదు. సిఎస్ఎంఓ కానీ డీజీపీని అయితే మార్చాల్సిందే. ఎందుకంటే పక్కా ఫెయిల్యూర్ ఇతను. ఈ డీజీపీ వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థకున్న గౌరవం అంతా పోయింది. పోలీస్ వ్యవస్థకు ఏమాత్రం కూడా గౌరవం లేకుండా చేశాడు. పక్షపాతంతో వ్యవహరించాడు. చిన్న చిన్న వాటిలో కూడా రియాక్ట్ కాలేకపోయారు. కాబట్టి రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసిన డీజీపీ ఉండగా ఎన్నికలు సజావుగా జరుగుతాయనడానికి కూడా అంత స్కోప్ ఉండదు. కాబట్టి ఎన్నికల కమిషన్ దాంట్లో కూడా యాక్ట్ చేయాలని చెప్పి కూడా కోరుతాం. పరిస్థితి ఎదురు తీస్తా అన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైతే వై నాట్ 175 అని చెప్పాడో అది పక్కా మైండ్ గేము. నిజంగా అందరూ గెలిచేటట్లుంటే అంతమంది అభ్యర్థులు మార్చాల్సిన అవసరం లేదు. ఇంకోటి నేను చెప్పగలిగింది, ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా ఎంపీ అభ్యర్థి అయినా వాళ్ళు పోయి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని ఓట్లు అడగాల్సిందే తప్ప సొంతంగా వాళ్ళకి ఓట్లు లేకుండా చేశాడు. పథకం ప్రకారము పక్కా ప్లానింగ్తో అతను ఏం చేశాడంటే వీళ్ళని నిర్వీర్యులు చేసి పారేశాడు. ప్రతి ఒక్కడు కూడా అతని పేరు చెప్పుకుంటే తప్ప ఓటు పడని పరిస్థితి తెచ్చాడు. కాబట్టి ఎవరైనా అతని పార్టీ వదిలిపెట్టిపోయినా అతనికి ఏం కాదు. ఎందుకంటే వాళ్ళంటే ఓట్లు పోవు. ఇప్పుడు ఎదురైతే ఇస్తా ఉన్నాడు. కాబట్టి ప్రజలు అన్నీ ఆలోచిస్తూ ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల యొక్క ప్రజాభిప్రాయం ఉంది. అదేవిధంగా విభజన హామీలు అమలు చేయలే, వాటిని గురించి మాట్లాడేకి మీకు ధైర్యం లేదు. కాబట్టి మీరు ఏం మాట్లాడుతూ ఉన్నా ఏది మాట్లాడరు. చివరికి విశాఖ రైల్వే జోన్ కూడా సాధించలేకపోయారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చుకోలేకపోయారు. కానీ ఏం మాట్లాడరు. సిపిఐ ఒక గుంటూరు పార్లమెంటు స్థానంలోనూ 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నాం. సిపిఎంతో కూడా ఆల్రెడీ మేము సిపిఎం ఒక అగ్రిమెంట్కి వచ్చి పరస్పరం మేము పోటీ కూడా నివారించుకున్నాం. సిపిఎం కూడా కాంగ్రెస్ పార్టీతో
చర్చలు కొనసాగిస్తూ ఉంది. ఇవాళ ఫైనల్ కావచ్చు. కాబట్టి ఈరోజు వారికి కూడా చర్చల్లో ఫైనలైజ్ అయిన తర్వాత కలిసికట్టుగా ఎన్నికల ప్రచారాన్ని కూడా కొనసాగిస్తాం. ఎన్నికల కోడ్ కాకుండా వైఎస్ఆర్సీపీ కోడ్ అమలు చేస్తే తప్పులు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకుంటారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులు ఎన్నికల కోడ్ అమలు చేయాలని కోరారు. ఇప్పటికే ఒక ఐజీ, 3 కలెక్టర్లు ఎన్నికల బాధ్యతల నుంచి తొలగించారని గుర్తు చేశారు. సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలో తాడేపల్లిలో ఫేక్ ఫ్యాక్టరీ నడుస్తోందని, నెక్స్ట్ స్పేస్ భవనంలో ఫేక్ వార్తల్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు, ప్రభుత్వ సొమ్ముని నెలకు లక్షల రూపాయల జీతం తీసుకుంటా ఉన్నా ప్రభుత్వ సలహాదారు ముసుగులో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి బరితెగింపు మాటలు, అసత్య ఆరోపణలు, తెలుగుదేశం పార్టీ మీద, ప్రతిపక్షాల మీద బురజమ్మే కార్యక్రమం, ఈనాడు, ఈటీవీ రామోజీరావు గారి మీద, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మీద, టీవీ5 నాయుడు గారి మీద బురజల్లే కార్యక్రమం. ప్రభుత్వం డబ్బులతో, పన్నులు కట్టించుకున్న డబ్బులతో జీతభత్యం తీసుకుంటూ ప్రతి 2-3 రోజులకు ఒకసారి మీడియా ముందుకు వస్తూ ఉన్నాడు. ఆల్రెడీ సిఇఓ దగ్గర కంప్లైంట్ ఉంది. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటా ఉన్న 50 మంది సలహాదారులు మీకేం పని? ఈరోజు ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది, ఎవరో సలహాలు ఇస్తూ ఉన్నారు. మీ సలహాలు ఇప్పుడు ఎవరికి కావాలి? కోట్ల రూపాయల జీతాలు తీసుకుంటూ, జీతభత్యాలు తీసుకుంటూ మీరు ఎవరికి సలహాలు ఇస్తూ ఉన్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడ పనిచేస్తూ ఉంది? ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కళ్ళు ఎన్నికల సంగ్రామంలో, కురుక్షేత్ర సంగ్రామంలో ఉంటే ఇవాళ కోట్ల రూపాయల జీతాలు తీసుకున్న, జీతభత్యాలు తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మీరు చేస్తూ ఉన్న కార్యక్రమాలు ఏంటి? మీ మీద ఎఫ్ఐఆర్లు ఎందుకు బుక్ అవుతున్నాయి? ఇవాళ సజ్జల ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటి? ఏదైనా ప్రజలకు ఉపయోగపడింది మాట్లాడా? ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడా? ఫేక్ మాటలో, ఫేక్ చేస్ట్లో, చిల్లర మాటలు తప్ప ఏదన్నా ప్రజల కోసం మాట్లాడింది ఉందా? ఉపయోగపడేది ఉందా? ఓ పక్క సజ్జల రామకృష్ణారెడ్డి పిచ్చవాగుళ్ళు, పిచ్చమాటలు, రెండో పక్క ఇక్కడ నెక్స్ట్ స్పేస్ బిల్డింగ్ తాడేపల్లిలో, నెక్స్ట్ స్పేస్ బిల్డింగ్లో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులు అక్కడ 300 మంది పనిచేస్తూ ఉన్నారు. అక్కడ వైసీపీ పార్టీ ఫేక్ న్యూస్ తయారు చేసి ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఎంబ్లం మార్చి ఫేక్ సమాచారాన్ని, ఫేక్ న్యూస్ని, ఫేక్ సర్వేలు కూడా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో, ఈ ఏదైతే నెక్స్ట్ స్పేస్ బిల్డింగ్లో సజ్జల భార్గవరెడ్డి నాయకత్వంలో అయ్యా కొడుకులు, తండ్రి కొడుకులు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి కొంపలో ఉండి మంత్రాంగం, యంత్రాంగం చేస్తూ ఉన్నాడు. రెండో పక్క ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఈ భవనంలో సజ్జల భార్గవరెడ్డి ఈ ఫేక్ న్యూస్ అన్నీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళ లెటర్ హెడ్స్ అన్నీ కూడా ఫేక్ న్యూస్ పెట్టి అధ్యక్షుల పేరు మీద నెలల తరబడి ఈ ఫేక్ సమాచారాన్ని, ఫేక్ న్యూస్ని విడుదల చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఇవాళ బరితెగించి ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబీ వాళ్ళ ఎంబలం మార్చి ఇవన్నీ కూడా జాతి ద్రోహం, కేంద్ర సంస్థలకు సంబంధించినవి. వాలంటీర్ వ్యవస్థపై తమకు వ్యతిరేకత లేదని, తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వాలంటీర్ల పారితోషికం 10,000కు పెంచుతామని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతుండటంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వాలంటీర్లపై గతంలో విషం కక్కిన చంద్రబాబు దత్తపుత్రుడు ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు రోజుకొకసారి మారుస్తూ చెప్తున్నవి ఏదైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ దీంతో సహా, ఇది దేన్ని ప్రూవ్ చేస్తుందంటే ఈయన నిజంగానే అబద్దాలు ఆడుతున్నాడు అని ప్రూవ్ చేస్తుంది. ఓటు కోసం నెల రోజుల్లో జరిగే ఎన్నికల్లో 4 ఓట్లు ఎట్లొస్తాయి, అబద్ధ హామీలు ఇచ్చి ఎట్లా భ్రమలో జనాన్ని పెట్టచ్చు,
జనాన్ని నమ్మకం భ్రమలో పెట్టచ్చు అనే నమ్మకం మీదనే ఈరోజు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది అది రుజువు అవుతుంది. నిజంగానే వాలంటీర్ల వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉంటే మరి ఇన్నాళ్ళు అన్న మాటల సంగతి ఏంటి? ఎప్పుడూ ఎందుకు మొన్నటికి మొన్న ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు, కాబట్టి వాళ్ళతో ఇప్పించడం తన మనిషి ద్వారా డోర్ టు డోర్ స్టెప్ దగ్గర పెన్షన్లు ఇవ్వనివ్వద్దు అని చెప్పి తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి అక్కడ మొదలైన అంతకుముందు వీళ్ళేంది గోనె సంచులు మోసే ఉద్యోగమా, ఇళ్ల తలుపులు కొడతారు, ఆడవాళ్ల వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైనా, రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా ఇదైపోతే అదంతా కేసులన్నీ వీళ్ళ ఇదున్నారు వెనక వీళ్ళున్నారన్నా, వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడినా ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు? వాలంటీర్లు కాదు జనమైన ఎట్లా మర్చిపోతారు? ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా 10,000 ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తా, 10,000 అని ఎందుకు అయినాడు అర్థం కావట్లేదు, 20,000 1,00,000 అని కూడా అని ఉండొచ్చు. అంతకుముందు అన్నట్టున్నాడు మీ నైపుణ్యం పెంచి 40,000 సంపాదన చేస్తానని. ఈ ముందన్నవి ఎప్పుడైతే అంతగా రాగానే ఆ వ్యవస్థనే తీసేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో వాటిని పక్కకు తోసేసి ఉన్నట్టుండి ఇది అనడంతో ఈయన ఎంత అబద్దాల కోరు ఈ రోజుకు మారలేదు. 95లో ఎట్లున్నాడో 2024లో కూడా అట్లే ఉన్నాడు. 14లో ఎట్లా మోసం చేశాడో అంతకు డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది ఈ మాట మాట్లాడడంతో. ఇప్పుడు వ్యవస్థను కొనసాగిస్తానంటున్నాడు, వీళ్ళని ఉంచాడు, ఈ వాలంటీర్లను తీసేస్తాడు, జన్మభూమి కమిటీలో ఉండే వాళ్ళను దాంట్లోకి తీసుకొస్తాడు, తీసుకొచ్చేసి వాళ్ళకు 10,000 చేస్తాడు, వాళ్ళకు 15,000 కాదు 20,000 చేస్తాడు, పై ఆదాయం కూడా వచ్చేట్టు చేస్తాడు. ఈరోజు చూసిన తెలంగాణలో అది ఎంత నిజమో తెలియదు కానీ వాళ్ళు ఏదో కమిటీలు పెడతాము దాంట్లో ఆ సభ్యులు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇస్తామని అన్నారండి. అది అఫీషియల్ గా అన్నారో తెలియట్లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పి గన్నవరంలో ప్రజాగలం సభ హాజరైన చంద్రబాబు పవన్ కళ్యాణ్. ప్రజల్లో ఇవాళ అభద్రతా భావం కనిపిస్తుందన్న చంద్రబాబు. జగన్ జనాల మధ్య తెచ్చిపెట్టి చలి కాచుకుంటున్నాడని ఆగ్రహం. కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేలు లేరు. 10 ఏళ్లు రేవంతే సీఎం అన్న మంత్రి కోమటిరెడ్డి. పార్టీలో గ్రూపులు లేవు, అంతా రేవంత్ నాయకత్వంలోనే పనిచేస్తున్నామన్న కాంగ్రెస్ సీనియర్. మతాలు కులాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని మండిపాటు. చంద్రబాబు గెలిస్తే వాలంటీర్ల స్థానంలో మళ్లీ జన్మభూమి కమిటీలో వస్తాయన్న సజ్జల. వాలంటీర్లపై చంద్రబాబు దత్తపుత్రుడు గతంలో విషం చిమ్మారన్న సజ్జల. ఇప్పుడు ఎన్నికల వేళ వారిపై ప్రేమ చూపిస్తున్నారని విమర్శలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక. దానం నాగేందర్ పార్టీ మారి నెల రోజులవుతున్నా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న వైనం. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల డిస్క్వాలిఫికేషన్ తప్పదని హెచ్చరిక. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ9 టీవీ.